8వ అధ్యాయం 12వ వచనం 12, 13 వచనాలు చదువుతున్నాం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను ఎంబడించేవాడు చీకటిలో నడవక జీవపు ఎలుపు కలిగి ఉండునని వారితో చెప్పెను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు నేనెక్కడి నుండి వచ్చితినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేనెవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మరియు 2 మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుని వాడును, నన్ను పంపిన తండ్రిని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పెను. సాయంకాలం ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దేవా, నీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకొని కొద్ది మాటలు మమ్మల్ని వెలిగింపచేసి మమ్మల్ని బలపరచుమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. నీ కార్యాల ఆశ్చర్యంలో అద్భుతంలో అది కంటికి కనపడవు, చెట్టు కనపడవు, హృదయానికి కూడా గోచరము కానీ నీ ఎరుగేంటయే జ్ఞానం. ఈ జ్ఞానం మాకందరికి దయచేసి సహాయం చేయండి. మాట్లాడుచుండగా కొన్ని మాటలు మా హృదయాలు తాకునంతగా మీరే నాతో మాట్లాడారు. మా ప్రభును మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించున్నాము. ఇక్కడ ప్రభు శరీరంగా ఉన్న దినాల్లో యేసు ప్రభుకి పరిసయ్యులు, శాస్త్రులు అనేవారు ఉన్నారు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు ధర్మశాస్త్రాన్ని అనుకరణ చేసేవారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచేవారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభులో ధర్మశాస్త్రము అంటే నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రము దేవుని దగ్గర నుంచి వచ్చింది అని వారు నమ్ముతారు. ఎట్లాగా? ప్రవక్తలైనటువంటి వారి ద్వారా, అంటే మోషే ప్రవక్త ద్వారా ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. యేసుక్రీస్తు ప్రభు కూడా యూదా గోత్రం నుంచి ఇశ్రాయేలులోనే జన్మించాడు. మరి వేరే దేశం, ప్రపంచంలో మరొక దేశంలో జన్మించలేదు. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ధర్మశాస్త్రము వెలుగు కాదా? అట్లా అనడానికి వీలు కాదు. ధర్మశాస్త్రము వెలుగు. మరి ఎందుకు ధర్మశాస్త్రము ద్వారా మనుషులు వెలుగు సంబంధం కాలేకపోతున్నారు? అందుకని ప్రభు ఏం చెప్తున్నాడంటే, నేను లోకమునకు వెలుగును అని అంటున్నాడు. నేను నా తండ్రి అయినటువంటి దేవుని యొక్క నుంచి నేను వచ్చి ఉన్నాను. మరి ధర్మశాస్త్రం వారు నమ్మారు. మోషే ద్వారా మోషేని చూశారు, వాళ్ళు చూడలేదు. మోషేని వాళ్ళు చూడలేదు. ఆయన ప్రవక్త, మోషేని చూడలేదు. కానీ మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని మాత్రం వాళ్ళు నమ్మారు, విశ్వసించారు. మనకు దేవుని చూడలేదు. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చారని చరిత్ర చెప్తుంది, బైబిల్ చెప్తుంది. మనం చూడలేదు కానీ నమ్ముకున్నాం. మన నమ్మిక అది మనల్ని
ఏం చేయాలంటే చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకురావాలి. ధర్మశాస్త్రాన్ని నమ్మిన వారు చీకటిలో ఉన్న సంగతి వారికి అర్థం కాలేదు. ఆ చీకటిలో నుంచి వెలుగులోకి రావాలి కదా. కానీ ప్రభువు ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రంగా నీతి న్యాయాలు కలిగి విశ్వాసాన్ని వారికి నేర్పుతూ వారికి బోధిస్తున్నటువంటి రీతి వాళ్ళకి అర్థం కావట్లేదు. ధర్మశాస్త్రము వారిని నీతిమంతులుగా చేయలేకపోతుంది, వెలుగు సంబంధులుగా చేయలేకపోతుంది. చీకటిలో నుంచి బయటికి రావడానికి తోడ్పడలేకపోతుంది. ఇప్పుడు మనం మంచి కార్యాలు చేస్తాం. ఇప్పుడు మా దగ్గర కూడా కొన్ని మంచి కార్యాలు ఉన్నాయి. అంటే మంచి కార్యాలు చేసినంత మాత్రాన మనం వెలుగులోకి వచ్చాము అని మనం అనుకుంటాం. కానీ దేవుని దృష్టికి అది మంచి కాకపోవచ్చు. మరి దేవుడు అనేస్తాడా? కాదు కదా. దేవుడు న్యాయవంతుడే, దేవుడు పరిశుద్ధుడే, దేవుడు సత్యమే. కానీ మనం మంచి చేస్తున్నాం కదా. కానీ మనం చేసేటటువంటి మంచి అనేది దేవుని దృష్టికి మంచి కాకపోవచ్చు. దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నటువంటి ఇశ్రాయేలీల్లోనే ఏమంటున్నాడు? మీరు ధర్మశాస్త్రానుసారంగా నడుస్తున్నారు కానీ మీలో చీకటి ఉంది అని అంటున్నాడు. ఇక్కడ నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పాను. నేను వెలుగునై ఉన్నాను అంటే ధర్మశాస్త్రము మరి ధర్మశాస్త్ర ప్రకారం కాదు కదా. నువ్వు విశ్వాసాన్ని పెట్టుకున్నావు ఏంటి? మరి మేము ఉన్నది దీంట్లో స్థిరపడిపోయారు కదా అంటారు కొంతమంది. ఒక దాంట్లో స్థిరపడిపోతారు, ఒక మైండ్ సెటప్ చేసుకొని స్థిరపడిపోతారు. ఆ సెటప్ చేసుకొని మైండ్ స్థిరపడినప్పుడు దాన్నే మనం నమ్ముకుంటూ ఉంటాం. కానీ ఈ ధర్మశాస్త్రము వాళ్ళు స్థిరపడిపోయి దానిలోనే వారు నమ్మిక ఉంచారు. కానీ నిజమైనటువంటి వెలుగును గుర్తించడానికి వారికి బ్లైండ్నెస్ వచ్చేసింది, గుడ్డితనం వచ్చేసింది. చెప్పినా కానీ కొన్ని పర్యాలు మనం ఒక దాంట్లో స్థిరపడిపోతాం. ఆ స్థిరపడిపోయిన దాంట్లో దిస్ ఇస్ ద కరెక్ట్, దిస్ ఇస్ మై ఓన్ వే, బట్ ఐఎమ్ టేకింగ్ దిస్ ఇస్ ద కరెక్ట్ అని మనం అనుకుంటాం. బట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అది మనం అక్కడ అర్థం చేసుకోలేము. సో దే ఆర్ ఫాలోయింగ్ ఆల్సో లా. The law escaped from God. It is not their own. They are following law. But Jesus Christ is I am the light. What can not do the law, I can do. Because I came from God. అని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి బాధ వచ్చేసింది. ఏంటి? నేనేమో మేము రైటిసెస్లో ఉన్నాం. దిస్ ఈస్ రైటిసెస్. ద లా ఈజ్ విచ్ ఈస్ గివెన్ ఫ్రమ్ గాడ్ త్రూ టు ద మోసెస్. We are following this one. But is not accepted to the law. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? రాన్ని కొట్టేయడానికి రాలేదు. అందులో ఒక పొల్లైనను సున్నైనను దాన్ని నెరవేర్చడానికి వచ్చారు. ఏంటి ఈ డిస్కస్ ఏంటి? వాళ్ళు వీళ్ళు పరిసయ్యులు శాస్త్రులు వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఆ తర్వాత జన సమూహాన్ని కూడా కదిలికలు తీసుకొస్తున్నారు. ఎలాగా? ధర్మశాస్త్రాన్ని బట్టి దానికి స్టిక్ అయి ఉండమంటున్నారు. విశ్వాసాన్ని బట్టి వెలుగుగా ప్రభు నేను పరలోకం నుండి వచ్చిన జీవాహారం నేనే అంటాడు. పరలోకం నుంచి వచ్చినటువంటి వాక్యం నేనే అంటాడు.
కనుక ఏది మనకి కరెక్ట్ అనేది మనం పోల్చుకోలేని స్థితి. ఈ దినాల్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద ఫెలోషిప్స్ ఇస్ దేర్. దే ఆర్ ఫాలోయింగ్ సంబడి ఆర్ దే గివ్స్ according whoever leading the according the Bible, that is the correct we know. And so we church ourselves ఏంటి అంటే దేవుని వాక్యం ఎలా ఉంది, వాట్ ఆర్ వి, మనం ఏం చేస్తున్నాం, దేవుని వాక్యం ఎలా ఉంది. వాక్యము ఇలా ఉన్నప్పుడు మనం చేసేది కరెక్టా అనేది ఎవరికి తెలియాలి? దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ వీఆర్ డూయింగ్ దిస్ వే. మరి అవర్ ఓన్ విల్ దిస్ ఇస్ కరెక్ట్ అని మనం అనుకుంటున్నాం. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. హౌ టు గో? So we are all following the righteousness. We are all following the light. But what we are going to following the light, is it correct way or not? We have to understand that one. కనుక మనం ఏం చేయాలి? సో పరిసయ్యులు శాస్త్రులు they discuss about this one. But God, Jesus Christ says, I came from my Father. I know my Father. You don't know Father. I see and seeing my Father, but you are not seeing. I know Father, but you don't know Father. You know law, but you are not following the law. I can do law, I can follow the law. Even one jot and one letter also not condemn. I am fulfilling, I came to the law to fulfill. వాక్యం వినండి వాక్యం. ఆయన్ని నేను ఖండం చేయడానికి రాలేదు, కానీ నేను ఫుల్ఫిల్ చేయడానికి వచ్చాను. అయితే ఫుల్ఫిల్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా దేవుని వారే, వీళ్ళు దేవుని వారే. ఎందుకు డిస్కస్ వస్తుంది ఈ దినాల్లో? మంచికి ఎందుకు పోరాటం వస్తుందా? మంచికి ఎందుకు పోరాటం? మంచికి చెడుకి పోరాటం. చీకటికి వెలుగుకి పొత్తు కుదరదు. కానీ మంచిని ఇంకా మంచిని సమకూర్చుకున్నట్లయితే అతనికి మంచి పెరుగుతుంది. మంచిలో చెడు సంపాదిస్తే మైనస్ అవుతుంది. మళ్ళీ మంచి అనేది అక్కడ ఉండదు. కానీ చెడు కూడా మంచిలాగా వేషం వేసుకొని మంచి దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తే దెన్ వీఆర్ లాస్ట్ ద విట్నెస్, వీఆర్ లాస్ట్ లైట్. బట్ ఇట్ ఈస్ ఆక్యుపైడ్ అవర్ డార్క్నెస్ ఇన్ అవర్ లైఫ్. So we are in darkness, in wickedness, but we don't know what we are going the ways. అనేది మనకి ఆ అంధత్వము, ఆ కంటికి గుడ్డితనము అనేది మనకి కలుగుతుంది. ఆ గుడ్డితనం నుంచి how can we come out? అది కావాలి. Is it right what I am thinking? Is it right what I am doing? Is it right what I am going? So that's it we know.
సరే, ఇక్కడ ఏం చెప్తున్నానంటే, కాబట్టి 11వ వచనము, కాబట్టి యోహాను సువార్త 8వ అధ్యాయము 12 నుంచి చదువుతున్నాను, చూడండి అబ్బాయి, చెప్పుకోండి. 11వ వచనం చదువుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి పరిసయ్యులు నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకొంచున్నావు. ఇప్పుడు నా గురించి నేనే చెప్పుకుంటాను. నా గురించి వాట్ ఐమ్ టెల్లింగ్ ఐఎమ్ కరెక్ట్, యు ఆర్ నాట్ కరెక్ట్. ఆంటీ గారు కూర వండారు, నేను కూర వండావు కనుక ఉప్పు కారం ఎక్కువైందే నేను అన్నా. ఆమె దృష్టికి ఎలా ఉందంటే బాగానే ఉంది, నాదే కరెక్ట్, నువ్వు వండినది ఈ జావలో ఉప్పు ఎక్కువైపోయింది అన్నా. సో నేను అన్నాను, ఓకే కరెక్టే, నేను ఉప్పు ఎక్కువ వేసినట్టుగా ఉన్నాను అని నేను ఒప్పుకున్నాను. ఆమె ఏమన్నంటే, నేను వండిన కూర కరెక్ట్గా ఉంది, దాంట్లో ఉప్పు నాకు ఉప్పు ఎక్కువైంది కానీ ఆమె ఉప్పు సరిపోయినట్టుగా ఉంది. సో ఎవరి దృష్టికి వారి ప్రవర్తన కరెక్ట్, ఎవరి దృష్టికి వారి ప్రవర్తన కరెక్ట్. అవునా కదా? ఈజ్ ఇట్ రైట్? ఎవరి దృష్టికి వారి ప్రవర్తన కరెక్ట్ అనేది ఈజ్ ఇట్ రైట్? నా ప్రవర్తన నా దృష్టికి కరెక్ట్. ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఇట్ మస్ట్ బి కరెక్ట్. దేవుని దృష్టికి అది కరెక్ట్ అవ్వాలి. కనుక మనం మంచి చేసినా కానీ అది కరెక్టా? దేవుని దృష్టికి కరెక్ట్ అవ్వాలి. సో ఆ భయం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆ ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉంటామో, కరెక్షన్ కనుక ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ఈ ఉద్దేశం ఎందుకు వచ్చింది? అమ్మా అంత సిన్సియారిటీగా ఉండాలి అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అందుకని అంటారు, I came from God. I came from my Father. He is the holy. I am also holy. I came as a light in this darkness world. ఈ చీకటి లోకానికి వెలుగుగా వచ్చాను నేను. సో if you are recognize your darkness, నీ యొక్క అంధకారాన్ని నీవు గుర్తించగలిగినట్లయితే ఏం కావాలి? వెలుగు కావాలి. లైట్ పోయింది, కరెంట్ పోయింది, లైట్లు ఆరిపోయింది, చీకటిలో ఉన్నాం, వెలుగు కావాలన్నా దెన్ వీఆర్ సిక్ ద లైట్స్. వెంటనే వెళ్ళిపోయి ఏం చేస్తాం? క్యాండిల్స్ వెలిగిస్తాం, దీపాలు వెలిగిస్తాం. సో ఎప్పుడు చీకటిలో ఉన్నానని గ్రహించినప్పుడే కదా. బట్ somebody they are thinking about themselves that I am in light. సో వారికి నీడ లైట్ నీడ. వాళ్ళు ఏమనుకున్నారు? నేను చీకటిలో ఉండి నేను వెలుగులో ఉన్నాను అనుకున్నటువంటి వారికి వెలుగులు అవసరమా? అవసరమే, కానీ నేను వెలుగులోనే ఉన్నాను అన్నాను. చీకటిలో ఉండి వెలుగులో ఉన్నాను అనుకున్న వారికి మోసపోపిడి దేవుడు ఎక్కిరించబడదు. సో రాజులతో మాట్లాడాడు దేవుడు, యాజకులతో మాట్లాడాడు, అనేకులతో మాట్లాడాడు, ఆయన నమ్మినటువంటి యూదులతో మాట్లాడాడు. ఐఎమ్ ద లైట్, I came from my Father. I know my Father, but
because I see my Father. You are not seeing. Because I came from my Father. ఆయన చెప్పాడు స్పష్టంగా. చెప్పినప్పుడు అప్పుడు సరే, ఓకే, యు ఆర్ కరెక్ట్. సరే, నీలో ఏమైనా వెలుగు సంబంధమైన మాలో ఉన్న చీకటి ఇది, నీలో ఆ చీకటి లేదు కదా, యు ఆర్ కరెక్ట్, ఐఎమ్ నాట్ కరెక్ట్ అని అందామా? లోకంలో ఉన్నవాడు ఎంత మాత్రం ఒప్పుకోడు, నేను కరెక్ట్, నేనే కరెక్ట్ అంటే మరి ఫాల్స్ అని ఒప్పుకుంటాడా? చెప్పండి, ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీ దోషాన్ని నువ్వు కనుగొనడం అనేది ఇట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఎప్పుడైతే నీ దోషాన్ని నువ్వు కనుగొంటావో వెంటనే దాన్ని ఏం చేస్తావు? రిమూవ్ ఇట్. తలనొప్పి వస్తుంది, తలనొప్పి పోవాలంటే హౌ ఇట్ ఈస్ రిమూవ్, హౌ ఇట్ ఈస్ హెడేక్ వస్తుంది. బట్ ఆటోమేటిక్లీ we think about one tablet. We ask one tablet and we take the one. Then we have a healer. అలా జరుగుతుంది కదా మనకి. కానీ శరీర సంబంధమైనటువంటి వాటి విషయాల్లో వాటిని మనం గుర్తించగలుగుతున్నాము. పెయిన్స్, ఆ పెయిన్స్ ని మనం గుర్తించగలిగి దానికి రిమూవింగ్ అనేది ఏంటి అనేది అర్థం చేసుకొని దాన్ని రిమూవ్ చేసుకుంటున్నాం, దాన్ని విడుదల చేసుకుంటున్నాం. బట్ వాట్ అబౌట్ అవర్ సోల్, వాట్ అబౌట్ అవర్ స్పిరిట్? దానికి వస్తున్న పెయిన్ని రికగ్నైజ్ చేయగలుగుతున్నామా అనేది మనకి ముఖ్య ఉద్దేశమైనది. సరే, ఇక్కడ కాబట్టి పరిసయ్యులు నిన్ను గురించి నీవే ఏమంటున్నాడు? కాబట్టి పరిసయ్యులు నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా. ఏమన్నారు? నిన్ను గురించి నా గురించి నేను నిజంగా అబద్ధాలు చెప్పుకుంటాను, నా గురించి నేను అబద్ధాలు కాదు, అది ఏమైనా చెడుగా చెప్పుకుంటానా? ప్రసంగి, నా గురించి నేను చెడు చెప్పుకుంటానా? చెప్పుకుంటాను. ఎవరి గురించి అయినా, ఈ చిన్న పిల్లల గురించి అయినా చెడు చెప్పుకుంటున్నా, నా గురించి నేను తప్పు చేశాను అని చెప్తారా? చెప్పండి. ఈ చిన్న పిల్లల్లో కూడా అలాంటి బీజం వేసాడు అపవాది అనుకుందామా? అవునా కదా? ఎలా ఎక్కడికి వెళ్ళావు అంటే ఏమంటాడు? ఇక్కడే ఉన్నాను అంటున్నాడు. గెహాజీ ఎక్కడ ఉన్నాడు? ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అని అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళకూడని చోటకి వెళ్ళాడు, కానీ ఇక్కడే ఉన్నాను అని అన్నాడు. చిన్నపిల్లవాడు కూడా అంతే అంటాడు. అంటే చిన్నపిల్లవాడిలో కూడా ఏ బీజం ఉంది? లోక సంబంధమైనటువంటి అపవాది యొక్క బీజము పడి ఉంది. కనుక ఇక్కడ ఏమన్నాడంటే ప్రభు నీవు పరిస్థితి నిన్ను కూర్చి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు అని కరెక్ట్ అంటున్నాడు. నేనే వెలుగు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు నేనే వెలుగు అన్నాడు, నేనే సత్యం అన్నాడు, నేనే పరలోక రాజ్యానికి మార్గం అన్నాడు, నేనే ఈ గొర్రెలను పోవడానికి ద్వారం అన్నాడు. కరెక్ట్ అని అంటున్నాడు. అంటే వాళ్ళకి నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావండి అయ్యా. ఏమని చెప్పుకుంటున్నావు? సత్యమని చెప్పుకుంటున్నావు, వెలుగని చెప్పుకుంటున్నావు, నీతని చెప్పుకుంటున్నావు. బస్సు మేమంతా ఏమైపోతున్నాం? మేమంతా ఎవరు మరి? మేమంతా ఎవరు? మేము అంటే ఇన్ ద సైట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద ఫారిసీస్ అండ్ ద సెడ్యూసర్స్ ఏమైనా ఉన్నారు వాళ్ళు? యు ఆర్ నాట్, బట్ యు ఆర్ ఫాలోయింగ్ లా, బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ అకార్డింగ్ ద లా. యు ఆర్ ఫాలోయింగ్ ద లా, బట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ అకార్డింగ్ ద లా. నువ్వు క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు, బట్ యు ఆర్ నాట్, నువ్వు క్రైస్తవుడిగా పిలువబడుతున్నాడు కానీ నువ్వు క్రైస్తవంలో జీవించడం లేదు.
Is it not correct? Another, you are following the law, but you are not following law. You are not doing the law, but you are having the law, but you are not following the law. You are having the Christ, but you are not following the Christ. You are having the word of God, but you are not following the word of God. అవునా కాదు? అవునా కాదు? నిజమా? మనం అనుకోవచ్చా? అనుకోవచ్చు. కనుక బట్ జీసస్ క్రైస్ట్ సేస్ ఐఎమ్ సేయింగ్ ట్రూలీ 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 ఐఎమ్ సేయింగ్ అని చెప్తున్నాను. నిజముగా నేను చెప్తున్నాను, నిశ్చయముగా నేను చెప్తున్నాను అని అంటున్నాడు. ఏం చెప్తున్నాడు? నేను నా తండ్రి దగ్గర నుంచి వచ్చాను, నా తండ్రిని నేను చూశాను, నా తండ్రి నాకు తెలుసు, నేను నా తండ్రి దగ్గర నుంచి వచ్చాను అని చెప్తే, నిన్ను గురించి నీవే సాక్ష్యం చెబుతున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనకు అనగా ఎవరు అన్నారు? వాళ్ళ నాలెడ్జ్ ఏంటి? వాళ్ళ జ్ఞానం ఏంటి? నీ గురించి గొప్ప చెప్పుకుంటున్నావు ఏంటయ్యా అని అంటున్నారు. అది సాక్ష్యం కరెక్ట్ కాదు. నీ గురించి నేను చెప్పుకునే సాక్ష్యం. మరి మనం ఏం చెప్పుకుంటున్నామండి? మనం ఏం చెప్పుకుంటున్నాం? మన సంగతి మనకు తెలిసి కానీ ఏం చెప్తాం? చెడు చెప్పాం. సో ఇక్కడ సత్యము ఎదుట, వెలుగు ఎదుట చీకటి దారితో కాచడం కాదు. సత్యం ఎదుట అసత్యం అనేది. సో మనం ఈ వాక్యం ఎదుట మనం నిలిచి ఉన్నాం. శరీరం మనం కలిగి ఉన్న శరీరం ఇట్ ఈస్ నాట్ నిత్య జీవానికి ఎంటర్నెట్కి వెళ్ళేది కాదు. కానీ కనబడని ఆత్మ మనలో ఉంది, అది నిత్య జీవానికి వెళ్ళేది. కనుక మనం ఫాలో అవుతుంది. ఎందుకు ఫాలో అవుతున్నాం బైబిల్ అంటే, నాట్ ఫర్ ఫ్లెష్, నాట్ ఫర్ వాట్ యు ఆర్ సీయింగ్ ఇస్ ఫర్ ఫ్లెష్, బట్ వీఆర్ ఫాలోయింగ్. ఎందుకు ఫాలో అవుతున్నాను బైబిల్ అంటే, మనలో కనబడని ఆత్మ కోసము, శాశ్వతమైన ఆత్మ కోసం. నేను నిన్న ఒక ఎంగేజ్మెంట్లో కొన్ని మాటలు చెప్పుకుంటా వచ్చాను. తల్లి గర్భంలో ఈ మాట చెప్పలేదు, నేను చెప్పకూడదు, నన్ను మనసు హెచ్చరించింది బాగా. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు ఒక బిడ్డ 9 మాసాలు సంపూర్ణ తెలుసుకుంది. 9 మాసాలు తల్లి గర్భంలో పెరుగుతుంది. ఎక్కడ? పిండముగా ఉన్నప్పుడు ఎక్కడ నీ స్థానము? తల్లి గర్భం. ఫీడింగ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఫీడింగ్ అంతా తల్లి దగ్గర నుంచే. ఆ ప్రొడక్షన్ అంతా కూడా, ఫీడింగ్ అంతా కూడా. తర్వాత నువ్వు ఎందుకు నన్ను అన్నావంటే ఎంత చెప్తాను? నువ్వు నన్ను ఎందుకు తిన్నావు అని ఆయన ప్రశ్న వేసావు అనుకోండి, ఏం చెప్పాలి ఆ తల్లి? ఏడుస్తుందా? దుఃఖపడింది కదా. దేవుడు మనల్ని కూడా, నువ్వు నన్ను ఎందుకు అన్నావు అని అంటే దేవుడు మనల్ని చూసి దుఃఖపడ్డా, నువ్వు నన్ను ఎందుకు రక్షించావు అని అంటే దుఃఖపడ్డా. ఆయన చేసినందుకు, మానవుని నిర్మాణం చేసినందుకు ఆయన దుఃఖపడ్డాడు కదా. అయితే 9 మాసాలు సంపూర్ణంగా తల్లి గర్భంలో చేసుకొని చక్కని శిశువుగా గర్భం నుంచి బయటకు వస్తాడు. అవును కదా. ఎన్ని సంవత్సరాలు? భూమి మీద ఎన్ని సంవత్సరాలు? 70 years, 80 years. అంతే కదా బైబిల్ చెప్పింది మనకి. ఈ 70 years లో తల్లిదండ్రుల దగ్గర ఎంత కాలం ఉంటాడు? 47.
25 సంవత్సరాలు, అంతే కదా. బంధం ఎంతకాలం? తల్లి గర్భంలో బంధం ఎంతకాలం? 9 మాసాలు సంపూర్ణం చేసుకున్నారు. తల్లిదండ్రుల దగ్గర భూమి మీద బంధం ఎంతకాలం? శరీరకంగా తను పెళ్లి అయ్యే వరకు 25 years వేసుకున్నాం. మనం మ్యాక్సిమం మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం 25 years స్త్రీ కానీ పురుషుడు కానీ 20 years లేదా 25 years లేకపోతే 30 విలో అనుకున్నాం. అప్పుడు ఏమంటారు? తల్లిదండ్రులను విడిచి బయట చెప్తున్న మాట ఎవరు అనుకుంటున్నారు? అంటే ప్రిఫరెన్స్ ఎవరు? తల్లిదండ్రులు. అయితే వాక్యం అకార్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ లవ్ యువర్ పేరెంట్స్ అని ఉందా లేదా? నీ తల్లిని తండ్రిని ఆనం చేయమని ఉందా లేదా? అవును కదా. యూ హానర్ యువర్ ఫాదర్ అందరు. కానీ ఎప్పుడు తల్లిదండ్రుల దగ్గర నుంచి తల్లిదండ్రులు విడిచి భర్తను హత్తుకోమని రాయబడింది కదా. భార్యను హత్తుకుంటాడని రాయబడింది కదా. సరే, తల్లిదండ్రులు మర్చిపోదామా? తల్లి గర్భం మర్చిపోదామా? తల్లిదండ్రులు పెంపకాన్ని మర్చిపోదామా? చెప్పండి. మర్చిపోలేదు. ఇప్పుడు భర్త వచ్చాడు, భర్తతో ఏడవమని దేవుని వాక్యం ఉంది. ఎక్కడికి కూడా ఉంటాడు, ఇది భర్తతోనే నేను ఉంటాను అని అనుకుంటాను. ఇక నువ్వు అవసరం లేదన్నా కాదు. వారిని సన్మానించాల్సిందే, వారిని గౌరవించాల్సిందే. అయితే భర్తతో ఎన్ని సంవత్సరాలు? 50 లేదా 60 సంవత్సరాలు. 50 సంవత్సరాలు అనుకోండి అమ్మా. అంటే భార్య భర్తలు కలిసి ఉన్న సంవత్సరాలు చెప్పాలి. 7 years అని మనం చూస్తున్నాం కదా. కొంతమంది 30 సంవత్సరాలు ఉంటారు, కొంతమంది 40 సంవత్సరాలు ఉంటారు, కొంతమంది 50 సంవత్సరాలు. అంతే కదా. అవునా కదా. 50 సంవత్సరాలు ఉండేవాళ్ళు ఉంటారు. అవునా కదా. 20 సంవత్సరాలకు పెళ్లి చేసుకుని 70 సంవత్సరాలు దాకా ఇద్దరు బతికి ఉన్నారనుకో, పెళ్లి 5 సంవత్సరాలు 50 సంవత్సరాలు. అలాగా భర్తతో ఎన్ని సంవత్సరాలు? 50 years మినిమం. అట్లా అనుకుందాం. ఇంకా పెరగవచ్చు అనుకో, మ్యాక్సిమం పెరగవచ్చు మినిమం, లేదా ఇంకా తక్కువ అనుకుందాం. అప్పుడు తల్లి గర్భంలో 9 months ఫుల్ఫిల్ చేసుకున్నాం. తల్లిదండ్రుల దగ్గర 25 years. ఆ తర్వాత భర్త దగ్గర 50 సంవత్సరాలు. 50 years. పెరుగుతుందా లేదా? పెరుగుతుందా లేదా? అది అంత బాడీ గురించే, ఇదంతా శరీరాన్ని గురించే, 3 parts. అయితే ఆ తర్వాత ఆ వ్యక్తి భూమి మీద నుంచి తీయబడిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలని మనకు ఒక నిరీక్షణ ఉంది. క్రైస్తవులకి ఉన్న నిరీక్షణ, అందరికీ ఉంది నిరీక్షణ. మోక్షం ఉందని చెప్తారు, మామూలు చెప్తారు, హిందువులు చెప్తారు, క్రైస్తవులు చెప్తారు, జైన మతస్థులు చెప్తారు, బౌద్ధ మతస్థులు చెప్తారు, అందరూ చెప్తా ఉంటారు. మన నిరీక్షణ ఒకటి ఏంటంటే ఎటర్నిటీ ఉంది. Eternity, but we are not see the eternity. Where it is, there is God. అక్కడ దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. మనం అక్కడికి వెళ్ళాలి. తల్లి గర్భంలో నుంచి వచ్చింది వాస్తవే కదా. తల్లిదండ్రుల చాటున పెరిగింది వాస్తవే కదా. తల్లిదండ్రుల దగ్గర నుంచి మళ్ళా భర్త దగ్గరికి వెళ్ళింది వాస్తవే కదా. మరి ఈ లోకం నుంచి విడిచిపెట్టిన తర్వాత అది వాస్తవం కదా. అర్థమైందండి? చెప్పండి. బట్ మన ప్రాధాన్యత మనం దాన్ని ఉంచుతున్నామా? అక్కడ మనం ప్రాధాన్యత ఉంచుతున్నామా? ప్రాధాన్యత ఉందా? అందులో ఇది వాస్తవాన్ని గుర్తించాము. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? తల్లి గర్భం నుంచి స్టార్ట్ అయింది.
తల్లి గర్భం నుంచి భిన్నంగా స్టార్ట్ అయింది. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆత్మ, నీలో ఉన్న ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి శాశ్వతంగా ఎన్ని సంవత్సరాలు దేవుడితో ఎండ్లెస్. ఈ యొక్క యుగములు దేవుడితో అక్కడ ఉండాలి. కనుక యుగ యుగములు అయిన దాన్ని ప్రేమిస్తామా, శాశ్వతమైన దాన్ని ప్రేమిస్తామా? పర్వాలేదులే, ఆ తల్లి గర్భంలోనే కొంతకాలం ఉండి అంతతోనే సరిపెట్టుకుందాం అనుకుంటుందా బిడ్డ? తల్లిదండ్రుల దగ్గర సరిపెట్టుకుందాం అనుకుందా? భర్త దగ్గర సరిపెట్టుకుందాం అనుకుంటుందా? అనుకోవట్లేదు కదా. మరి దేవుడి దగ్గర సదాకాలం ఉండాలి అని ఎందుకు అనుకోవట్లేదు? అర్థమవుతుందా మీకు? ఎందుకు అనుకోవట్లేదు? వై ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ సల్వేషన్? ఎందుకు మనం పరలోక రాజ్యాన్ని గురించి ఆలోచించట్లేదు? పరలోక రాజ్యాన్ని గురించి ప్రభువు ఆలోచించి బోధిస్తున్నారు. నేను ఏమన్నానంటే, నిన్ను గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నీ సాక్ష్యము సత్యమైనది కాదని ఆయన అనగా యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను ఎక్కడ నుండి వచ్చిందో ఎక్కడికి వెళుతున్నో నేను ఎరుగుతున్నా. నేను ఎక్కడి నుంచి వచ్చాను? మనం తల్లి గర్భంలో నుంచి వచ్చాము అనుకుంటాం కదండి. మనం ఎక్కడి నుంచి వచ్చామని తండ్రి పంపించగా తల్లి గర్భంలో వేసిన వాడు ఎవరయ్యా అనేది తెలిస్తే అక్కడ కూడా నువ్వు అక్కడ కూడా ఉండే స్థితి నీకు అర్థము అవ్వచ్చేమో బహుశా. అందుకని అన్నాడు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళుతున్నాను, నేను ఎక్కడికి వెళుతున్నాను నేను ఎదుగుతున్నాను. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నాను, నా సాక్ష్యం సత్యమే. మనకేం తెలియకుండా మనం చెప్పే సాక్ష్యం మన సాక్ష్యం. అది నేను ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి వెళ్తానో నేను తెలుసు, మరి నీకు తెలుసా అనేది ప్రశ్న వేశారు పరిచయం శాస్త్రులకి. కానీ ఫాలోవుతున్నారు కానీ, ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నారు కానీ దే ఆర్ నాట్ ఫాలోయింగ్. బైబిల్ని మనం కలిగి ఉన్నాం కానీ, రక్షణ మనం కలిగి ఉన్నాం కానీ వి ఆర్ నాట్ ఫాలోయింగ్. అది వాళ్ళకు వచ్చినటువంటి మధ్యలో డిస్కస్. నీ గురించి నువ్వే ఎక్కువ చెప్పుకుంటున్నావు అంటే, అవును నేను సత్యం చెప్తున్నాను అని అంటున్నాడు. కానీ వాళ్ళు నమ్మటం లేదు. నమ్మకపోవడంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి? వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఇతన్ని చంపాలి, ఇతను చంపేయాలి అంటే నిర్ణయం ఏంటి? ఏ నిర్ణయం తీసుకున్నా? అది బేడా లేకపోతే గుడ్డ? గుడ్డ అయితే ఫాలో అవుతాం, బేడ అయితే అతనికి కాంట్రవర్సీ మెథడ్ అంతే యాంటీ అయిపోతాం. అది ఈ దినాల్లో జరిగేది కూడా అంతే. అయితే యేసుక్రీస్తు ప్రభువులో ఏమైనా దోషం ఉందా అనేది మరి మీరు చూస్తే ఎక్కడ కనబడతలేదు. మరి చెప్పేది మరి వాళ్ళకి ఇష్టం కాదు. ఇది చాలా కష్టంగా ఉంది, అర్థం చేసుకోవాలి. చాలా కష్టంగా ఉంది చేసుకోవాలి. చూడండి, అంటే ఏమన్నంటే, నేను సాక్ష్యం చెప్పుకున్నాను, నా సాక్ష్యం సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుతున్నానో ఎక్కడికి వెళుతున్నానో మీరు ఎరగరు. కానీ నేను ఎక్కడికి వస్తున్నానో ఎక్కడికి వెళ్తానో నాకు తెలుసు. మీరు శరీరం బట్టి తీర్పు తీర్చుతున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. శరీరము గురించి తీర్పు తీర్చున్నారు. నేను శరీరం, యేసు ప్రభువే శరీరాన్ని గురించి తీర్పు తీర్చకపోతే మనకెందుకు అన్ని తీర్చలేదు? ఇప్పుడు ధర్మశాస్త్రంలో పట్టబడి పాపంలో వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి ధర్మశాస్త్రాన్ని ముందు పెట్టి ప్రశ్న వేస్తున్నారు. ప్రశ్న వేసి రాళ్ళతో పట్టడం చంపాలని ఉంది కదా, నువ్వేం చెప్తావు? దానికి ఏంటి? నువ్వేం చెప్తావు చెప్పు అని ఇక్కడ ఒత్తిడి చేస్తున్నారు.
అక్కడ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈయన? మీరు శరీరం బట్టి తీర్పు తీర్చేవాళ్ళయ్యా, నేను శరీరం బట్టి తీర్పు తీర్చను. దేని బట్టి తీర్పు తీస్తానంట చెప్పండి. అంటే ఆత్మ అంటే గమనం, అంటే లోకం హృదయాన్ని శుద్ధి చేయగలిగేది దేవుడు, శరీరాన్ని బట్టి తీర్పు తీర్చేది దేవుడు. యేసుక్రీస్తు ప్రభుని తీర్చదని అన్నాడు. ఎవరికైనా శరీరాన్ని బట్టి తీర్పు తీర్చాడా? తీసుకొస్తే ఏం చెప్పాడు? అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. చూడండి, అక్కడ ఎంత శిక్షించడానికి అధికారం ఉందా లేదా? ఈ దినాల్లో పాపం చేసేవాడు జడ్జిమెంట్ చేస్తున్నారు. అది కాదు, ఇదయ్యా, ఇది కాదు. ఆయన వెనకాల ఎన్నో తప్పులు ఉంటాయి, ఎన్నో తప్పులు ఉంటాయి. కానీ యేసుప్రభు ఏమంటాడు? ఏమైనా తప్పులు ఉన్నాయా? అసలు దీన్ని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఎన్ని తప్పులు ఉన్నాయి? నీ తప్పుని కనబడినప్పుడు నువ్వు జడ్జి చేస్తున్నావు. ఏమంటున్నాడు? నేను జడ్జి చేయను, ఐ కాంట్ జడ్జ్. నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు. లోకంలో ఉన్న ప్రజల కొరకు నేను సాక్రిఫై అవ్వడానికి వచ్చాను. నేను తీర్పు తీర్చడానికి రాలేదు. తీర్పు తీర్చాడా? తీర్పు తీర్చాడా? తీర్చలేదు. ఎందుకు తీర్పు తీర్చడానికి అధికారం ఉందా లేదా? మరి శాస్త్రులు ఏమంటున్నారు? రాళ్ళతో పట్టుకుని అకార్డింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద లా సేస్ యు యూజ్ ద స్టోన్ and do the death. అతన్ని చంపండి. దాన్ని రాళ్ళు ఉపయోగించి రాళ్ళతో పెట్టి చంపండి అని ధర్మశాస్త్రం ఉంది. దేనికి మేము అయితే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అక్కడ క్లారిఫై చేయాలి, వాళ్ళని మళ్ళీ క్లారిఫై చేయాలి. నేనే చేయనంటున్నాడు, తీర్పు తీర్చను అన్నాడు. మీరు తీర్పు తీర్చేవాళ్ళు, మీరు తీర్పు తీర్చని వాడిని అని అన్నాడు. దేవుడు తీర్పు తీర్చుకోవాలంటే దేవుడు ఒక సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టబోతున్నాడు. ఆ సింహాసనం మీద అప్పుడు నేను న్యాయపీఠం దగ్గరికి అప్పుడు వస్తాను. అప్పుడు తీర్పు, అప్పుడు కూడా వాళ్ళ పాపమే వాళ్ళకి తీర్పు. అంతే. నేను తీర్పు తీర్చడానికి రాలేదు అన్నాడు. నేను ఒక్కడనే ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. అబ్బా, ఇప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభువుని సత్యాన్ని కలిగి ఉన్నాను. నేను మాట్లాడే మాట సత్యమే. బికాస్ ఐఎమ్ హ్యావింగ్ ట్రూత్, బికాస్ ఐఎమ్ హ్యావింగ్ గాడ్. దేవుని ఎవరైతే పిలువబడుతున్నారో ఆయన నేను కలిగి ఉన్నాను కనుక నేను చెప్పిన మాట వాస్తవమే. నేను అవాస్తవాన్ని చెప్పను. పాపము దేవుని మూలముగా పుట్టినవాడు పాపం చేయడు, ఎందుకంటే దేవుని బీజము మనలో ఉంది. ఇప్పుడు నేను ఒక్కడనే లేదు. ఇప్పుడు నేను నా తండ్రి ఏకమై ఉన్నామని చెప్తున్నాను, నేను నా ప్రభు ఏకమై ఉన్నామని వేస్తే చెప్పగలవా? నేను నా ప్రభు ఏకమై ఉన్నాము, నేను చెప్పే సాక్ష్యం కరెక్టే అని చెప్పగలవా? ఒకవేళ ఎవరైనా ఇవన్నీ చెప్తా ఉంటారులే, పెద్ద పెద్ద సేవకులు కూడా అబద్ధాలనే ఉన్నారు, వాళ్ళే ప్రేమించుకుంటున్నాం అంటున్నారు, వాక్యం లేదు అని అనుకున్న వాళ్ళు విమర్శించే వాళ్ళు ఎంతమంది? చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఏమన్నారంటే, నేను ఒక్కడనే ఉండక ఎవరైనా ఎంతమంది ఉంటారా ఇంట్లో అంటే, నేను నా భార్య ఇద్దరే ఉంటున్నాం, లేకపోతే నా పిల్లలు ఉంటాం. ఎంతమంది అయ్యా సంఘంలో అంటే ఎవరు? నేను అని అన్నారు. దేవుడు ఉన్నాడా? సంఘంలో దేవుడు ఉన్నాడా? సంఘంలో దేవుడు ఉన్నాడా? దేవుడి భయం అనేది సంఘంలో ఉందా? చెప్పండి. సంఘంలో దేవుడి భయం ఉందా? నేను ఒక్కడనై ఉండక
నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము కనుక నేను తీర్పు తీర్చును, నా తీర్పు సత్యం. కనుక నేను తీర్పు తీర్చను, నా తీర్పు సత్యం. నా తీర్పు సత్యమే. సో మీరు మాట్లాడండి, అయ్యా మీరు మాట్లాడితే ఎందుకు కరెక్ట్? నువ్వు యేసు ప్రభువుని కలిగి ఉన్న మాట అది సమాజంలో రావాలి. నేనేం చేశానంటే నా సొమ్మంతా గమకాలంగా తెచ్చిన సొమ్మంతా తీసుకెళ్ళి రైల్వే డిపార్ట్మెంట్ అప్పగిస్తున్నప్పుడు అన్నారు, అయ్యా నీలో ఉన్న ప్రభువు గొప్పవాడు, ఆ ప్రభువుని బట్టి నువ్వు ఈ తమ సొమ్మంతా తెచ్చావు, మాయలో చాలా ఉన్నాయి, మాలో ప్రభు లేడు కనుక నేను తీసుకురాలేను అన్నాడు. If you are having the God, you can remove the wickedness. If you are not having the God, you can't. కదిలించలేదు. కానీ దేవుని నువ్వు కలిగి ఉన్నట్లయితే ఏం చేస్తాం చెప్పండి? ఆ వీక్నెస్ని, ఆ దుష్టత్వాన్ని, ఆ చెడుతనాన్ని, ఆ డార్క్నెస్ని ఏం చేస్తాం? కదిలిస్తాం. సత్యం. ఇప్పుడు ఎంత ధైర్యంగా చెప్తున్నాడండి. కానీ తీర్పు తీర్చడానికి సత్యమే అధికారం ఉంది, కానీ తీర్పు తీర్చుతున్నాడా? చెప్పండి ఏమన్నాడండి? అమ్మా మీరు ఎవరు శిక్షించలేదా అని అంటే, లేదు ప్రభువా అని అంటే ఏమన్నాడు? నేను నిన్ను శిక్షించను అన్నాడు. ఎలాంటి మాటలు ఈ సత్యాన్ని మనం గుర్తించగలుగుతున్నామా? తర్వాత మరియు మరి చెప్తున్నారు, మీ ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడినది కదా, నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుని వాడును, నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం చెప్పుచున్నాడని చెప్పాను. ఇక్కడ ఇద్దరు మనుషులు సాక్ష్యం ఏం చేశారంటే రాళ్ళతో కొట్టారు కదా, రాళ్ళతో కొట్టి చంపేశారు కదా, నాబోతుని చంపేశారు కదా రాళ్ళతో కొట్టి. ఇక్కడ చూస్తే కొత్త నిబంధనలో ఆయన ఎవరు? రాళ్ళతో కొట్టేసి స్టెఫాన్ని కొట్టేసి చంపేశారు కదా సాక్ష్యం. అక్కడ పాత నిబంధనలో నాబోతుని చంపేశారు. అక్కడ నుంచి రాజుల కాలంలో కూడా యావాషి దినాల్లో యావాషిని యెహోవా అనే ఒక అతను ఒక 130 సంవత్సరాలు బ్రతికి 7 సంవత్సరాల ప్రాయం నుండి అతన్ని గొప్ప రాజుగా చూస్తే అతని కుమారుడైన ప్రవక్త, అతను చనిపోయిన కుమారుడైన ప్రవక్త జకర్యాని మీరు దేవుని విసర్జించారన్న మాట కఠినమైన శిక్షించి రాళ్ళతో కొట్టి చంపించారు. ఏమంటారు? దేవుడిని కలిగినటువంటి సత్యము చెబితే లోకం ఆశించదు. మరి ఎవరికి? దేవునికే. చూడండి ఇక్కడ, మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి కదా, నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుని వాడను, నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యం ఉంచుతున్నాడని చెప్పారు. వారు ఈ తండ్రి ఎక్కడున్నాడని ఆయన అడుగుగా, యేసు మీరు నన్నైనా నా తండ్రిని ఎరగరు, నన్ను ఎరిగి ఉంటేదా నా తండ్రిని కూడా ఎరిగిందని వారితో చెప్పాను. ఈ తండ్రి ఎక్కడున్నాడు అంటే వీళ్ళు ఎంతగా వాళ్ళ క్వశ్చన్లు ఎలా ఉన్నాయి? భౌతికంగా ఉన్నాయి. ప్రభు యొక్క ఆన్సర్స్ అన్నీ ఎలా ఉన్నాయి? స్పిరిచువల్గా ఉన్నాయి. ఇక్కడ ఫిజికల్గా ఉంది, స్పిరిచువల్గా ఉంది. ఆయన ఆన్సర్స్ అన్నీ కూడా, ఆయన చెప్పే మాటలన్నీ కూడా స్పిరిచువల్గా ఉంటాయి. వీళ్ళ క్వశ్చన్స్ అన్నీ కూడా స్పిరిచువల్గా అంటే ఫిజికల్గా ఉన్నాయి. ఫిజికల్గా శారీరకాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ తండ్రి ఎక్కడ అంటే మీ తండ్రి ఎక్కడంటే మా తండ్రి మీకు తెలియదు,
నేను ఎవరో తెలిసింటే మా తండ్రి కూడా నీకు తెలుసు అని చెప్తున్నాడు. ఇవన్నీ పెట్టి అంటే వీళ్ళు అర్థం చేసుకోలేనంత ఘోరమైన భావాలతో మాట్లాడుతున్నాడు ప్రభు. మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? దేవుడి గురించి తెలిసిన వారైతే అర్థం చేసుకోగలుగుతారు, అర్థం చేసుకోలేకపోయారు. కనుక ఏమంటే నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుని వాడను, నన్ను పంపిన తండ్రి నన్ను గురించి సాక్ష్యము ఇస్తున్నాడని చెప్పాను. వాళ్ళు మీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడగ యేసు, మీరు నన్ను నా తండ్రిని ఎరుగరు, నన్ను ఎరిగిగా నా తండ్రి నీ కూడా ఎరిగి ఉందని వారితో చెప్పాను. నన్ను ఎరిగి ఉంటారా, నా తండ్రిని కూడా మీరు ఎరిగి ఉంటారని చెప్పారు. ఆయన దేవాలయంలో బోధించుకుండగా కానుక పెట్టేసిన చోట ఈ మాటలు చెప్పాను. ఆయన గడియ ఇంకా రాలేదు కనుక ఎవరు ఆయన పట్టుకొనలేదు అంటారు. కనుక సత్యం యేసుక్రీస్తు ప్రభు ఆ దినాల్లో ధర్మశాస్త్రానికి విశ్వాసానికి అక్కడ ఏం జరిగింది? ధర్మశాస్త్రానికి విశ్వాసానికి ఏం జరుగుతుంది? మంచిగా డిస్కస్ జరుగుతుంది. దాన్ని గుర్తించేది ఎవరు? ఈ దినాల్లో మనం కూడా దేవుని వాక్యం ఎక్కడైతే ఉందో ఆ వాక్యాన్ని బట్టి మనం నిల్చున్నట్లయితే, నా గురించి నేను చెప్తున్న సాక్ష్యం సత్యం అవ్వాలి, అబద్ధం కాకూడదు. మనకి తెలుసు నేను చెప్పేది అబద్ధమే, నేను చెప్పేది అబద్ధం సంగతి తెలిసి కూడా సత్యమని ఓటిస్తావు ఎందుకు? ఎప్పుడైతే ఎంటర్ ఇంటూ ద లైట్ ఇన్ అవర్ లైఫ్, ద డార్క్నెస్ వెంట ఎప్పుడైతే వెలుగు మనలో ప్రవేశిస్తుందో ఆ చీకటి మనలో నుంచి లైట్ ప్రభువుని సంపాదించుకోవటం, దేవుని వెలుగును సంపాదించుకోవటం మెయిన్ మనం కలిగిన వారంగా. సో ప్రార్థన చేస్తున్నావా? ఓకే, ప్రార్థన